చేసి పాతాళ గంగ గారికి అయితే నడుచుకుని వెళ్తున్నాము. పాతాళ గంగ గారి బోర్డు షికారు అయితే ఉంది. సరదాగా ఎక్కాలనుకుంటే పెద్దవాళ్ళకైతే 80 రూపీస్, చిన్నపిల్లలకైతే 50 రూపీస్. పాతాళ గంగలో స్నానం చేసి మల్లికార్జున స్వామి టెంపుల్ కి అయితే బయలుదేరాము. మెట్లయితే దిగేటప్పుడు ఏమనిపించలేదు కానీ ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంది. ఈ ఫోటోలో కనిపించే దేవత పేరు అక్క మహాదేవి. ఈ ఏంటబ్బా ఎర్రచందనం లాగా ఉన్నాయని టేస్ట్ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మల్లికార్జున స్వామి టెంపుల్ కి వెళ్ళడానికి అయితే ఆటో అయితే మాట్లాడుకున్నాం. ఆటోలో పాతాళ గంగ నుంచి టెంపుల్ కి వెళ్ళాలంటే మనిషికి 20 రూపీస్. లోపలికైతే ఫోన్స్, బ్యాగ్స్ ఏమి ఎలా ఉండదు. కౌంటర్ లో అయితే పెట్టేసి వెళ్ళాలి. కౌంటర్ లో అయితే చాలా లైన్ ఎక్కువగా ఉంది. జ్యోతిర్లింగమైన మల్లికార్జున స్వామి, శక్తిపీఠమైన భ్రమరాంబికా దేవిని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అన్నప్రసాదాలు చేసి సత్రం కాడికి అయితే వచ్చేసాను. సత్రం కాడికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని సెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం కాడికి అయితే వెళ్ళాము. ఎంట్రీ టికెట్ వచ్చి 20 రూపీస్ తీసుకున్నాడు. ఈ మ్యూజియంలో శ్రీశైలం చుట్టుపక్కల ఉన్న ట్రైబల్ యొక్క నాగరికతను అయితే చూపిస్తారు. చూసిన తర్వాత సత్రం కాడికి వెళ్ళి భోజనాలు అయితే చేసాము. భోజనాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. పార్ట్ 2లో శ్రీశైలంలో ఉన్న టెంపుల్స్, మంచి లొకేషన్స్ అయితే పెడతాను.